వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు తమ డైలాగ్స్, యాక్షన్స్ తో పొలిటికల్ లీడర్లు వేడి పుట్టించగా, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన మరింత హీట్ పెంచింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సిఈసి అధికారుల బృందం ఎన్నికల ఏర్పాట్లలో స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో అధికారుల బృందం 3 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చారు. ఈ 3 రోజుల్లో ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై కేంద్ర ఎన్నికల బృందం ఆరా తీయనుంది. సిఈసి అధికారులు నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో 17 మంది అధికారులు వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశమవుతారు. తర్వాత సాయంత్రం 5 గంటల నుండి 7:30 వరకు పలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహిస్తారు. 4వ తేదీన ఉదయం 6:30 దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సైక్లోథాన్, వాక్థాన్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత 9:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిలతో సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే అంటే రాబోయే 10వ తారీఖున రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ అక్టోబర్ 10 లోపల నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే గడువులోగా నోటిఫికేషన్ ఇస్తే ఎన్నికలు సజావుగా జరిపే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఎవరైతే ఎన్నికల సంఘం నుంచి చెబుతున్న అధికారులను బట్టి తెలుస్తుంది. అయితే ఈ నెల 10న నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్తో పాటుగా కమిషనర్లు, అదేవిధంగా 17 మంది సభ్యుల బృందం ఇప్పటికే హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా 3 రోజుల పాటు హైదరాబాద్లో ఉండి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ముందుగా జిల్లా అధికారులతో సమావేశం కాబోతున్నారు, అదేవిధంగా రాష్ట్ర అధికారులతో సమావేశం కాబోతున్నారు, వివిధ పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశం కాబోతున్నారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అంటే 3 రోజుల కార్యక్రమాలు వరుసగా ఉన్నాయి. ఈ 3 రోజుల కార్యక్రమాల తర్వాత మరో 2 రోజుల పాటు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్, అదేవిధంగా ఎన్నికల ప్రిపరేషన్ మీద దృష్టి సారిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంతే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ గురువారం వరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు పర్యటన ఉంటుంది. ఆ తర్వాత ఈ పర్యటనలో భాగంగా వాళ్ళు సేకరించిన సమాచారం అంతా కూడా తీసుకుంటారు. దాని మీద క్రోడీకరించి ఎన్నికల తేదీలను ఖరారు చేసుకుని ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం నుంచి అందుతున్న సమాచారం. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ నెల 10న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఒకసారి మనము ఎన్నికల సంఘాలు ఏవైతే రాష్ట్ర పర్యటనకు సంబంధించి ఒకసారి షెడ్యూల్ చూసుకుంటే కనుక డే 1 అంటే ఈరోజు మనం చూసుకుంటే కనుక తాజ్ కృష్ణ వేదికగా ఇప్పటికే అధికారులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అధికారులకు కూడా రాష్ట్రం నుంచి అధికారులు స్వాగతం పలుకుతున్నారు. అయితే ముందుగా చూసుకుంటే కనుక గుర్తింపు పొందిన పార్టీలతో, అంటే రాష్ట్ర అధికారులతో పాటుగా గుర్తింపు పొందిన పార్టీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో 10 పార్టీల వరకు ఉన్నాయి. 10 పార్టీలతో 2:30 నుంచి 4:30 వరకు ఆ గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీల నుంచి అభ్యంతరాలు కావచ్చు, లేకపోతే ఓటర్ల జాబితాకు సంబంధించి కావచ్చు, పోలింగ్ స్టేషన్ల నుంచి సంబంధించి కావచ్చు, భద్రత గురించి కావచ్చు, ఏవైతే అంశాలు వాళ్ళ అభ్యంతరాలు కావచ్చు, వాళ్ళ ఫిర్యాదులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చేసే సూచనలు, సలహాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్వీకరిస్తుంది, వాటితో కూడా చర్చిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఎన్నికలు సజావుగా సాగాలనుకుంటే కనుక ఖచ్చితంగా పార్టీల సహకారం అవసరం. కాబట్టి ఆ పార్టీల సహకారాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కోరే అవకాశం ఉంది. అదేవిధంగా ఈవినింగ్, సాయంత్రం అయితే 5 గంటల నుంచి 6:30 గంటల వరకు చూసుకుంటే కనుక మనకి రాష్ట్ర స్థాయి, అదేవిధంగా కేంద్ర ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ శాఖలు ఏవైతే ఉంటాయో, విజిలెన్స్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, ఇలా దాదాపుగా 20 సంస్థలతోని కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కాబోతుంది. ఏదైతే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఏవైతే ఎన్నికలు నిర్వహించేస్తామో, ఎప్పుడైతే షెడ్యూల్ ఖరారు అవుతుందో షెడ్యూల్ నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ శాఖలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, ఈడీ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు, విజిలెన్స్ అధికారులు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వెంటనే వాళ్ళు తమ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళతో సమావేశం అవుతుంది. దాదాపు 20 శాఖలకు సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా
సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు చూసుకుంటే కనుక సిఎస్తో పాటుగా అంటే చీఫ్ సెక్రటరీతో పాటుగా డీజీపీతో కూడా సమావేశం కాబోతున్నారు. అదేవిధంగా పోలీసు నోడల్ అధికారులు వీళ్ళే క్షేత్రస్థాయిలో మొత్తం వ్యవహారం చూసేది కాబట్టి సిఎస్తో పాటుగా పోలీస్ నోడల్ అధికారులతో కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం మొదటి రోజు ఉండబోతుంది. అదేవిధంగా డే 2 అంటే రేపు చూసుకుంటే కనుక ప్రధానంగా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం మీద ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎందుకంటే ముందుగా ఓటర్లు పోలింగ్కి రావాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం కోరుకుంటుంది. పదే చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల చాలా పోలింగ్ స్టేషన్లో కావచ్చు, చాలా నియోజకవర్గాల్లో కావచ్చు ఓటర్లు చాలా తక్కువగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం 60 నుంచి 70% మాత్రమే పోలింగ్ నమోదవుతుంది. సో అలా కాకుండా 100% పోలింగ్ అయ్యే విధంగా కూడా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపడుతుంది. అందులో భాగంగానే రేపు ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ మీద సైకిల్ మారథాన్ అదేవిధంగా వాక్ మారథాన్ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే కనుక 9:30 నుంచి 10:30 వరకు కూడా జిల్లాకు సంబంధించిన ఎస్పీలు అదేవిధంగా కలెక్టర్లు కమిషనర్లతో కూడా భేటీ కాబోతుంది. ఎందుకంటే జిల్లాల్లో వాళ్ళే నోడల్ అధికారులుగా ఉంటారు, వాళ్ళే ఎన్నికలు నిర్వర్తించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కాబట్టి ముందుగా కలెక్టర్లతోని జిల్లా ఎస్పీలతోని కమిషనర్లతో కూడా భేటీ జరగబోతుంది. వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందో జిల్లాల్లో ప్రధాన బాధ్యతలన్నీ కూడా వీరి మీదే ఉంటాయి. కాబట్టి వారు ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తించాలి, అదేవిధంగా ఏ విధంగా వ్యవహరించాలి, ఒకవేళ ఫిర్యాదులు అంటూ వస్తే ఎప్పటిలోగా ఎలక్షన్ కమిషన్ పంపించాలి, అదేవిధంగా ఈ ఎన్నికల తాయిలాలకు సంబంధించి కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కావచ్చు, రాజకీయ పార్టీలకు ఏ విధంగా వాళ్ళ మీద నిఘా పెట్టాలన్న అంశాలన్నిటి మీద కూడా వాళ్ళకు ఒక సూచనలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి డే 3 అంటే ఎల్లుండి గురువారం 9 నుంచి 9:15 వరకు కూడా మొత్తం మనకి ఏదైతే టెక్ మహేంద్రాలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఇక్కడ భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన సభ్యులు దర్శించబోతున్నారు. ప్రధానంగా ఈవీఎం మిషన్లు, ఈవీఎం బ్యాలెట్లు, అదేవిధంగా ఇక్కడ అంటే ఎన్నికలకు సంబంధించిన ఏవైతే పరికరాలు ఉంటే వాటన్నింటినీ కూడా అక్కడ డిస్ప్లే చేయబోతున్నారు. వాటి గురించి కూడా ప్రజలకు వివరించబోతున్నారు. ఎట్లా ఈవీఎం మిషన్ ఎట్లా పనిచేస్తాయి, అదేవిధంగా ఓటు ఎలా పడుతుందన్న వాటన్నిటి మీద కూడా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంది. ఆ ఎగ్జిబిషన్ ఉండబోతుంది. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడతారు. ఆ తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్ళిపోతారు. అయితే ఇది ఎన్నికల షెడ్యూల్ ఇప్పటివరకు ఉన్నది. అయితే ఈ ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా అధికారులతో సమావేశమైన తర్వాత జిల్లాల నుంచి వచ్చే సమాచారం కావచ్చు, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే సమాచారం కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకుని ఎన్నికల సంఘం ఢిల్లీకి బయలుదేరి వెళ్తుంది. ఆ తర్వాత ఈ వచ్చిన సమాచారాన్ని అంతా కూడా తీసుకున్న తర్వాత ఒక ఎన్నికల షెడ్యూల్ ముందుగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ తేదీని ఖరారు చేస్తుంది. అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా అంటే 2018 ఎన్నికలు కూడా డిసెంబర్ మొదటి వారంలోనే జరిగాయి. ప్రభుత్వం కూడా డిసెంబర్ 13న కొత్త ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కొలువు తీరింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ఉండబోతుంది. అయితే ఈసారి వచ్చే అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్న దాని మీదనే ప్రధానంగా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడన్నా సరే ప్రభుత్వం ఏర్పాటుకు ఒక 1 మంత్ ఎన్నికల సంఘం సమయం ఇస్తుంది. అంటే జనవరి 14th వరకు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ లోపు ఎన్నికల తతంగం అంతా పూర్తి చేసి ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరు ఏర్పాటు చేస్తారో వారిని పిలవాల్సి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలు పూర్తి చేయాలి. మొదటి వారంలో ఎన్నికలు పూర్తి చేయాలంటే ఈ అక్టోబర్ 10 అంటే ఈ నెల 10 లోపల నోటిఫికేషన్ వస్తే కరెక్ట్గా అనుకున్న సమయానికి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రియా రైట్. అయితే శ్రీనివాస్, సిఈసి అధికారులు ఏ రకమైన ఏర్పాట్లు చేయబోతున్నారు, ఏ రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంతా కూడా దృష్టి సారించేది ఎన్నికలు సజావుగా జరగాలంటే ముందుగా శాంతి భద్రతల మీద దృష్టి పెట్టాలి. ఎన్నికలకు ఏవైతే పోలింగ్ స్టేషన్స్ కావచ్చు, ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ప్రస్తుతం ఉన్నాయి, అదేవిధంగా పోలింగ్కి అనువైన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయా లేదా, అక్కడ సౌకర్యాలు ఉన్నాయా లేదా, అదేవిధంగా ప్రధానంగా అక్కడ భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా ప్రధానంగా సున్నితమైన పోలింగ్ స్టేషన్స్ ఎన్ని, వాటి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, అక్కడ భద్రత ఏ విధంగా పెంచాలి, అదేవిధంగా కేంద్ర బలగాలు ఎన్ని అవసరం అవుతాయి, అదేవిధంగా రాష్ట్ర బలగాలు ఎంతమంది ఉన్నారు, వీటన్నిటి మీద కూడా దృష్టి సారిస్తుంది. ఈ 3 రోజుల సమావేశంలో అధికారులతో సమావేశం అయ్యేదంటే అంతా కూడా ఈ కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్, ఈవీఎం మిషన్స్, బ్యాలెట్ పత్రాలు, వీటి మీద ప్రధానంగా చర్చ వారితో ఉండబోతుంది. ప్రియా అయితే శ్రీనివాస్, ఓటర్లను అధికారులు ఏ విధంగా ఆకర్షించబోతున్నారు?
అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతిసారి కూడా ఎన్నికలప్పుడు ఓటర్లు చాలామంది దూరంగా ఉన్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మనకి కింది స్థాయిలో ఓటర్లు ఉంటారో వాళ్ళంతా కూడా పోలింగ్ స్టేషన్స్ అన్ని నిండి కనిపిస్తున్నాయి. కానీ ఎబో రిచ్ క్లాస్ అయితే ఉంటుందో మనకి ఉదాహరణకు హైదరాబాద్లో చూసుకుంటే కొన్ని ఏరియాలు ఉన్నాయి, బంజారాల్ జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో పోలింగ్ స్టేషన్స్ ఎప్పుడు కూడా చాలా ఖాళీగానే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఎడ్యుకేటెడ్ కూడా పోలింగ్ స్టేషన్ దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. యువత కూడా పోలింగ్కి దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ తీసుకుని ముందుగా ఓటర్లను చైతన్యపరచాలి, 100% పోలింగ్ అయ్యేలా చూడాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది. అదేవిధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. తమకు కావాల్సిన అభ్యర్థిని, మంచి అభ్యర్థిని ఎన్నుకునే వీలుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటర్లను చైతన్యపరిచే దిశగా గత కొంతకాలంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అనేక చైతన్య కార్యక్రమాలు, ఏవైతే సైకిల్ మారథాన్ కావచ్చు, వాక్ మారథాన్ కావచ్చు, అదేవిధంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు సెమినార్లు కావచ్చు, వర్క్షాపులు కావచ్చు నిర్వహిస్తూనే ఉంది. ఈసారి కూడా అదే తరహా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్రియా, శ్రీనివాస్, ఈ సైకిల్ మ్యారథాన్, వాక్ మ్యారథాన్లో అసలు సుమారు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందంటారు? అంటే మనం చెప్పలేము. అంటే ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా చేసేవి. అంటే ఓటర్లను చైతన్యపరిచేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అదేవిధంగా మనకి ఏవైతే మనకి ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన సంస్థలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఈ ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతమంది వస్తారనేది కాదు, ఇక్కడ ఎంతమందిని చైతన్యపరిచి ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ప్రియా, అయితే శ్రీనివాస్, ఇక ఈ 3 రోజు పర్యటనలో ఎవరైనా ముఖ్య నేతలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు సాయంత్రమే రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వడం జరిగింది. గుర్తింపు పొందిన 10 పార్టీలు కూడా వారి రిప్రజెంటేటివ్స్ పంపిస్తారు. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి కావచ్చు, పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కావచ్చు, భద్రతకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అధికార పార్టీ మీద ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాటి కోసం కావచ్చు, ఈ ప్రధానంగా 10 పార్టీల నుంచి వాళ్ళు ఎవరైతే రిప్రజెంటేటివ్స్ వస్తారో వాళ్ళంతా కూడా వాళ్ళు ముఖ్య నేతలు కావచ్చు, లేకుంటే పార్టీ తరపున ఎన్నికలకు సంబంధించి వాళ్ళకి ఒక అవగాహన ఉండి ఎన్నికల నిర్వహణ మీద వాళ్ళకు ఒక పట్టున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈరోజే ఆ గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశం కాబోతున్నారు. ఎవరెవరు వస్తారన్నది ఇప్పుడే మనం చెప్పలేము. ప్రియా, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ అప్డేట్స్.